మారిన తర్వాత ఏమైంది, ఎందుకు అయింది అలా? సరే ఇక్కడంటే ఎగ్జాక్ట్లీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది, మేము కూడా సపరేట్గా వెళ్ళి పోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కానీ ఎన్డీఏల భాగస్వామ్యం కాదు కదా, మోడీ గారిని అభిమానించే నాయకులు అంతకంటే కాదు కదా. ఒక రకంగా అది కాంగ్రెసే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది కాంగ్రెసే కదా, నథింగ్ బట్ కాంగ్రెస్ కదా. మరి కాంగ్రెస్ బీజేపీకి పూర్తి అపోజిషన్ కదా. మరి 1924 మధ్యన జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సరే వాళ్ళు నేను కూడా కూటమిలో ఉన్నాను కాబట్టి మీరు అట్లా మాట్లాడతారని జయప్రకాష్ గారు అనుకోవచ్చు, లేదంటే రిమైనింగ్ ఎవరన్నా చూసేవాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం డిబేట్ నుంచే మాట్లాడుకుందాం. డిబేట్ అంశం అదే కాబట్టి అదే మాట్లాడతానండి. నేను మాట్లాడేది దాన్ని సవరించుకుని మాట్లాడాలా, మీకోసమా నా కోసమా జయప్రకాష్ గారి కోసమో లేకపోతే బిల్ మాణిక్రావు గారి కోసం మాట్లాడుతూ కరెక్ట్ కాదనే భావనతో మాట్లాడుతున్నాను నేను. 1924 మధ్య మరి ఏం జరిగింది? మరి ప్రొటెక్ట్ చేయాలి కదా. ఎవరిని ప్రొటెక్ట్ చేయాలి? ఎన్డీఏల భాగస్వామిగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలా, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారా? సింపుల్ అండి, ఏం లేదు. మనం అవునన్నా కాదనుకున్నా కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసుకుందాం. అవినాష్ రెడ్డి అరెస్టు దాని మాకేం సంబంధించిన ఇష్యూ కాదు. అది వాళ్ళ బాబాయిని చంపిన దాంట్లో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఆయన్ని టచ్ చేయలేకపోయారు. జస్ట్ అసలు టచ్ చేయలేకపోయారు, ఆయన్ని ఏం చేయలేకపోయారు, వెనక్కి తిరిగి వచ్చారు. వాట్ ఇట్ రిఫ్లెక్ట్, వాట్ ఇట్ ఇండికేట్, అది చాలు కదా ఉదాహరణకి ఏం జరుగుతుంది అనేది. లేదు, రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు సాక్షాత్తు ఆ రోజున, తర్వాత కూడా ఆయనే ప్రధానమంత్రి. ఆ రాజధానిని శంకుస్థాపన చేసినటువంటి శంకుస్థాపన శిలాఫలకాలనే తీసి పక్కన పడేసే పరిస్థితి వచ్చినప్పుడు సపోర్ట్ చేశారా లేదా మనం మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా లేదు. ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు అపాయింట్మెంట్లు. మేము కూడా అన్నాం, అసలు ఎందుకు వెళ్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో ముఖ్యమంత్రి స్థానంలో వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్తున్నావు, ఏం మాట్లాడొస్తున్నావు ఒకసారి మాకు చెప్పు. అక్కడే మాట్లాడుకోవాలి, అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసో అమిత్ షా గారిని కలిసో బయటకు వచ్చిన మాట్లాడంటే మాట్లాడారా? ఎందుకు వెళ్తారా ఇప్పుడు తెలుసా మనకి? అసలు ఎందుకు వెళ్ళాడో ఏం జరిగిందో తెలుసా మనకి? అట్లానే ప్రతిసారి అప్పుడున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ రాజేంద్ర రెడ్డి గారు వెళ్ళటం ఒప్పులు తెచ్చుకోవటం అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరికైనా అనిపిస్తుంది సహజం కదా. అది దానికి పెద్ద తెలివితేటలు వస్తాం, పార్టీ తరఫు మేము కూర్చొని మాట్లాడొస్తాం. ఎవరైనా అనుకుంటారు, ఏమనుకుంటారు? ఎస్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అనేదే కదా. అది ప్రతి ఒక్కరు అనుకున్నదే. ఓకే, సపోర్ట్ అంటే నేనే ఉంటానంటే ఇప్పుడు పార్టీల పరంగా అంటే కేంద్ర రాష్ట్ర పరంగా సంబంధాలు ఓకే, అది ఎవరన్నా సరే జాతి కోసం, పార్టీ కోసం, లేకపోతే రాష్ట్రం కోసం. పార్టీ కోసం కదా, రాష్ట్రం కోసం. కానీ ఇప్పుడు ఏంటంటే క్లియర్గా బీజేపీ నేతల దగ్గర ఉన్న చిట్ట వాళ్ళు ఎన్నిసార్లు అయితే జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి లేఖలు రాశారు, ఎన్నిసార్లు మాట్లాడారో అందరికీ తెలుసు. సరే, పవన్ కళ్యాణ్ గారు పోరాడారు, తెలుగుదేశం పార్టీ నిత్యం చేసే పని అదే. బట్ ఈరోజు మీ ముగ్గురు కలిపి ఒక బలమైన కూటమిగా రాష్ట్రంలో ఉండి ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రతిసారి ఏదో ప్రయత్నం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటారు, మీరు దేంతో గుర్తించాలని చూసినా కూడా టిప్పర్లు తీసుకొస్తారా, ప్రొక్లైన్ తీసుకొస్తారా, అయినా కూటమి కూలిపోదు, 15 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుందని ఆయన ఆకాంక్ష ఏముందో మనసులో పక్కన పెట్టి కూడా ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పారు పవన్ కళ్యాణ్. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే మోదీ గారు మనసులో ఎక్కడో ఓ చిన్న బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటే, ఏదో చిన్న ఫోటో, మరి మినిమం చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనుకుందాం, అది ఇబ్బందికరంగా ఉండదా అంటున్నా నేను. ఇష్టం ఉన్నది ఇష్టం లేని దానికి తేడా. ఇష్టం ఉన్నవాడు అవతలాడు ఏం తిట్టినా గానీ నీ అమ్మ అన్నా కానీ అమ్మాయి అని అనిపించింది, ఇష్టం లేనివాడు అమ్మ అన్నా కానీ నీ అమ్మ అనిపిస్తుంది అని ఒక సామెత చెప్తుంటారు మనవాళ్ళు. అట్లా స్టిల్ మాకు మోడీ గారు అంటే అభిమానం, బీజేపీ మీద, బీజేపీ ద్వారానే ఈ దేశం బాగుపడుతుందనే ఒక నమ్మకంతో జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ జనసేన ఉంది. అది వాస్తవం, అది నేనంటే అది వాస్తవం. వేరే మేము ఇష్టపడుతున్నట్టుగా, మేము మిమ్మల్ని నమ్ముతున్నట్టుగా బీజేపీ వాళ్ళు నమ్ముతున్నారు లేదనేది క్వశ్చన్ కాదు ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే నాకు డౌట్ ఎందుకు లేదంటే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకమైన ఇష్టం